డిగ్రీలు చదివి ఇంజనీరింగ్లు చేసి ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారా? ఏ కోర్సు ఏ స్కిల్ నేర్చుకుంటే త్వరగా ఉద్యోగం వస్తుందని ఆలోచిస్తున్నారా? అయితే మీ సందేహాలకు సమాధానమే జావా ఫుల్ స్టాక్ కోర్స్. ఈ జావా ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకుంటే 6 నెలల్లో జాబ్ రావడం గ్యారంటీ. ఈ జావా ఫుల్ స్టాక్ కోర్సు నేర్చుకోవడానికి ఉండాల్సిన బ్యాక్గ్రౌండ్ ఏంటి? జావా ఫుల్ స్టాక్ కోర్సు ఫ్రెషర్స్ నేర్చుకుంటే త్వరగా ఉద్యోగం వస్తుందా? ఈ జావా ఫుల్ స్టాక్ కోర్సుని ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు? జావా ఫుల్ స్టాక్ కోర్సు నేర్చుకుంటే ఏ కంపెనీల్లో ఉద్యోగాలు వస్తాయి? జావా ఫుల్ స్టాక్ కోర్సు నేర్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది? జావా ఫుల్ స్టాక్ కోర్సు నేర్చుకోవడానికి హైదరాబాద్లో ఉన్న బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏంటి? జావా ఫుల్ స్టాక్ కోర్స్ నేర్పించడానికి దాదాపు 10 ఏళ్లకు పైగా అనుభవం ఉండి అనేక మందికి జాబు ప్లేస్మెంట్ ఇప్పించిన రికార్డు ఉన్న ఇన్స్టిట్యూషన్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. చివరిలో మీకు ఒక బంపర్ ఆఫర్ కూడా ఉంది. అది తెలియాలంటే వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి. హలో శ్రీకాంత్ గారు. హాయ్ అండి. సో జావా అనేది ఇప్పటికీ పాపులర్లో ఉంది, ఎందుకండి? యా, మంచి క్వశ్చన్ అండి. సో జావా అనేది నెంబర్ ఆఫ్ బ్యాక్ అండ్ సిస్టమ్స్ అనేది యూజ్ చేసుకుంటుంది. అంటే ఎక్కడ మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా జావా ఉంటుంది. సో జావా అనేది ఎక్కువ బ్యాక్ అండ్ సిస్టమ్స్లో అంటే చాలా బ్యాక్ అండ్ సిస్టమ్స్ బ్యాక్ అండ్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్స్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ కానీ స్టాక్ అప్లికేషన్స్ కానీ ఇలాంటి అప్లికేషన్స్లో యూజ్ చేస్తారు. అంటే ఎక్కడ మనీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుందో అక్కడ జావానే ఎక్కువగా చూస్ చేసుకుంటారు. ఎందుకంటే వెన్ కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్ జావా ఈజ్ మోర్ సెక్యూర్, మోర్ రోబస్ట్, మోర్ రిలయబుల్. సో రిలయబుల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ జావా ఉంటుంది. సో వన్స్ జావా కోర్స్ చేస్తే కెరియర్లో ఎంత ఆపర్చునిటీస్ ఉంటాయి? యా, చాలా మంచి క్వశ్చన్ అండి. చాలా మంది ఫ్రెషర్స్ ఇదే క్వశ్చన్ అడుగుతుంటారు. అయితే నేను ఫ్రెషర్స్కి ఒక మాట చెప్పాలనుకుంటే ఏంటంటే, క్రికెట్ చూస్తారా అండి? ఓకే, మీరు క్రికెట్లో IPL 2020 వన్డే ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ ఏది ఎక్కువగా నచ్చుతుంది? IPL నచ్చుతుంది. కానీ IPL వల్ల క్రికెట్ వస్తుందా? రాదు. ఎందుకంటే అక్కడ ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి. అంటే వెళ్ళడం, ఒక 4 అవర్స్ ఆడడం. చాలా మందికి IPL నచ్చుతుంది. కానీ క్రికెట్ నేర్చుకోవాలంటే టెస్ట్ క్రికెట్ ఆడాలి. ఎందుకంటే విరాట్ కోహ్లీ RCB మ్యాచ్ గెలిచిన తర్వాత మాథ్యూ హెడన్తో ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూలో మాథ్యూ హెడన్ విరాట్ కోహ్లీకి ఏం చెప్తాడంటే, అరే విరాట్, ఎందుకు నువ్వు ఇప్పుడే టెస్ట్ క్రికెట్కి రిటైర్ ఇచ్చేసావు అని అడుగుతాడు. అప్పుడు విరాట్ కోహ్లీ చెప్తాడు, ఎవరైతే ఎక్కువ మంది క్రికెట్కి రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి అని అంటాడు. అన్నప్పుడు మాథ్యూ హెడన్ విరాట్ కోహ్లీకి మళ్ళీ చెప్తాడు, మరి టెస్ట్ క్రికెట్ ఎందుకు, వన్డే ఇంటర్నేషనల్ 2020 ఇచ్చేయచ్చు కదా అని అడుగుతాడు. అప్పుడు విరాట్ కోహ్లీ ఏం చెప్తాడంటే, టెస్ట్ క్రికెట్ ఇస్ ద బెస్ట్ క్రికెట్, టెస్ట్ క్రికెట్ ఇస్ ద వండర్ఫుల్ క్రికెట్ టు లెర్న్ క్రికెట్ అని చెప్తాడు. అంటే చాలా మంది ఈజీగా నేర్చేసుకుంటే పని అయిపోతుంది అనే వాటి దగ్గరకు వస్తే అసలు ముందు నేర్చుకోవాల్సింది క్రికెట్ కదా. సో ఆ క్రికెట్ నేర్చుకోవాలంటే టెస్ట్ క్రికెట్ ఆడాలి. అలాగే కోడింగ్ రాయడం ఎవరైనా చేస్తారు, కానీ ప్రోగ్రామింగ్ రాయాలి. ఆ ప్రోగ్రామర్స్ని అంటే ఒక సిస్టమ్స్ని బిల్డ్ చేయాలంటే ఖచ్చితంగా జావా లాంటి ఒక టెక్నాలజీ నేర్చుకోవడం వల్ల ఎవరికైనా హెల్ప్ అవుతుంది. దాన్ని మేము ఫండమెంటల్స్ నుంచి నేర్పిస్తున్నాం. సో అందుకని ఇంకా జావా ఈజ్ ద వన్ ఆఫ్ ద సేఫెస్ట్ బెట్స్ ఇన్ ఇండస్ట్రీస్ అని చెప్పచ్చు అండి. జావా నేర్చుకుంటే ఏ జాబ్ రోల్స్కి అప్లై చేసుకోవచ్చు? యా, యాక్చువల్లీ జావా నేర్చుకుంటే ఒక ఫ్రెషర్కి సాఫ్ట్వేర్ ట్రైనర్, సాఫ్ట్వేర్ ట్రైనీ అని చెప్పి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి, కోర్ జావా డెవలపర్స్ అని, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అని, ఫుల్ స్టాక్ డెవలపర్స్ అని. యాక్చువల్గా చెప్పాలంటే జావా అనేది ఒక జాబ్ కాదు. అంటే జావా అనేది కెరియర్ ఈకో సిస్టమ్స్ని బిల్డ్ చేస్తుంది. అంటే ఒక కెరియర్ అంటే నేను చాలా మంది ఫ్రెషర్స్ కూడా చెప్తా, నీ కెరియర్ లాంగ్ టర్మ్ కెరియర్కి కావాలనుకుంటే ఒక ఏఐని అడుగుతారు కదా చాలా మంది, నేనేం చేయాలి అని. అదే ఏఐ చెప్తుంది, నువ్వు ఒక ఫ్రెషర్గా ఐటీలోకి ఎంటర్ అవ్వాలంటే ఒక ఫండమెంటల్ ప్రోగ్రామింగ్ కావాలి, అందులో జావా ఈజ్ ద బెస్ట్ అని చెప్తుందండి. ఓకే, వన్స్ ఇప్పుడు 2026లో AI భూమిలో ఉంది, ఎస్, స్టిల్ జావా నేర్చుకోవాలంటారా? యా, ఏఐ ఈజ్ వర్కింగ్ ఆన్ బ్యాక్ అండ్ సిస్టమ్స్. ద బ్యాక్ అండ్ సిస్టమ్ ఈజ్ హెల్పింగ్ బై ది జావా. సో ఏఐ అనేది ఏంటంటే బ్యాక్ అండ్ సిస్టమ్స్లో ఉన్న డేటాని తీసుకొని మనకి డేటాని ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ మ్యాప్స్ ఉంది, ఇంకా మనకి చాలా చాలా సిస్టమ్స్ నుంచి డేటా వస్తుంది. బట్ ఆ డేటాని ప్రిపేర్ చేయాలంటే, అలాంటి సిస్టమ్స్ని బిల్డ్ చేయాలంటే, అలాంటి ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. అందులో మోస్ట్ రిలయబుల్ అప్లికేషన్స్ని అండ్ రోబస్ట్ అప్లికేషన్స్ బిల్డ్ చేయగల క్యాపబిలిటీ జావాకు ఉంది. ఓకే, అంటే ఇప్పుడు పైథాన్ ఉంది, AI ఉంది, ఇప్పుడు జావా అవుట్డేటెడ్ అంటారు కదండి. గుడ్ క్వశ్చన్. చాలా మంది ఫ్రెషర్స్కి ఇదే థాట్ ఉంది యాక్చువల్గా. సో పైథాన్ ఈజ్ గ్రేట్ ఫర్ learning AI and building some of the applications. But in the same case, Java is also best for building backend system with a
రిలయబుల్ రొబస్ట్ అప్లికేషన్స్. సో ఇప్పటిదాకా వెన్ కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్ సెక్యూరిటీలో జావాని తీసింది లేదండి. సో దేనికి దానికి అంటే పైథాన్కు ఉండే క్యాపబిలిటీస్ పైథాన్కు ఉన్నాయి, జావాకు ఉండే క్యాపబిలిటీస్ జావాకు ఉన్నాయి. బట్ వెన్ కంపేర్ టు ఎనీ అదర్ లాంగ్వేజెస్ జావా ఈజ్ మోర్ సెక్యూర్, మోర్ రొబస్ట్ అండ్ మోర్ వర్స్టైల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. ఇక్కడ వర్స్టాలిటీ అంటే మళ్ళీ చాలా మంది తెలియకపోవచ్చు, మెనీ వేస్ అనమాట. అంటే ఇప్పుడు మీరు హీరో సూర్య ఉన్నాడు, హీరో సూర్యని మనం ఏం చెప్తాం, వర్స్టైల్ యాక్టర్ అని చెప్తాం. కమల్ హాసన్ ఉన్నాడు, వర్స్టైల్ యాక్టర్ అని చెప్తాం. యాక్టింగ్ ఏమైనా ఇచ్చి పడేద్దామంటే వీళ్ళని తీసుకుంటాం. అట్లాగే కోడింగ్ ఏమైనా ప్రాబ్లం ఏదైనా సాల్వ్ చేయాలంటే జావా ప్రోగ్రామర్ ఉంటే కోడింగ్ మొత్తం ఏ ఇస్తుంది కదండి ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. అదే ఒక సిఏ డెవలపర్ని తీసుకొని వచ్చి నేను కోడింగ్ రాయమంటే రాయలేడు కదా. అలాగే ఒక కోడింగ్ నాలెడ్జ్ కావాలంటే వీళ్ళకి కోడింగ్ ఇస్తుంది, కానీ ఇక్కడ కావాల్సింది సాల్వింగ్ ప్రాబ్లమ్ సాల్వర్స్ కావాలి. సో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే దాన్ని ఎండ్ టు ఎండ్ తెలియాలి. అండ్ ప్రొడక్షన్లో బగ్ వస్తే మనకి ప్రొడక్షన్లో బగ్ వచ్చింది, ఏ రిజల్వ్ చేయలేదు, బట్ దానికి ఒక హ్యూమన్ బ్రెయిన్ కావాలి. ఖచ్చితంగా ఆ హ్యూమన్ బ్రెయిన్ ఒక సిఏ పర్సన్ని తీసుకొని వచ్చి ఈ కోడ్ ఫిక్స్ చేయమంటే చేయలేడు. దానికోసం ఒక ఫండమెంటల్ నుంచి నువ్వు ఎండ్ టు ఎండ్ వరకు ఒక క్యాపబిలిటీతో ఉన్న ప్రోగ్రామ్ నేర్చుకోవడం అనేది కరెక్ట్ అనమాట. సో అందులో ఎస్ స్టిల్ జావా ఈజ్ సేఫెస్ట్ బెట్స్ ఫర్ లాంగ్ టర్మ్ కెరియర్. వీటన్నిటికీ కోర్ జావా సరిపోతుందా లేకపోతే ఫ్రేమ్ వర్క్స్ కూడా రావాలా? యా, కోర్ జావా నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే జస్ట్ బేసిక్ జాబ్స్ వస్తాయి. కానీ ఫుల్ స్టాక్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ అనేది రీచ్ అవుతాం. సో యాక్చువల్గా ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక స్టూడెంట్కి ఒక పిఓసి అంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చేయగలిగితే, క్యాపబిలిటీ ఉంటే ఒక పిఓసి లాంటి చేయగలిగితే ఒక 2 రోజులు టైం ఇస్తున్నారండి. ఇప్పుడు ఇండస్ట్రీలోకి ఎలా ఉందంటే ఒక 2 రోజులు టైం ఇచ్చేసి ఈ కాన్సెప్ట్స్ని కంప్లీట్ చేయమంటారు. ఓన్లీ కోర్ జావాకి వెళ్ళేసి నేర్చేసుకుంటే అది కంప్లీట్ చేయలేరు. మరి కోర్ జావా ఒక దాంతో చేయలేరు కాబట్టి అదే మేమేం చేస్తున్నామంటే ఒక ప్రాజెక్ట్ని బిల్డ్ చేపేస్తున్నాం. అలాగే మనకు 15+ ప్రాజెక్ట్ చేపిస్తున్నాం. ఇక్కడైతే ఈ 15+ ప్రాజెక్ట్ చేసిన తర్వాత వాటి 2 రోజులు ఇచ్చిందని మా వాళ్ళు హాఫ్ డేలో చేసి కంప్లీట్ చేస్తున్నారు అనమాట. అలాంటి వన్ ఆఫ్ ద స్టోరీ నేను మీకు చెప్తాను. అంటే అలా మనకు స్టూడెంట్స్ మనకు కొంతమంది చెప్తారనమాట. సో మాతో పాటు చాలా మంది జాయిన్ అయ్యారు. బట్ ఒక రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు ఒక స్ప్రింగ్ బూట్ మైక్రో సర్వీసెస్ అనే కాన్సెప్ట్స్ని ఇచ్చినప్పుడు వేరే వాళ్ళందరికీ 1 వీక్ పెట్టింది, మనకి 2 డేస్లోనే కంప్లీట్ అయిపోయింది అని చెప్పి చాలా మంది మనకి రీచ్ అవుతున్నారు అనమాట. అప్పుడు మనకి ఇంకా దాన్ని మనం ఇంకా ఎక్కువ చేస్తున్నాం. అంటే ఓన్లీ కోడింగ్ నేర్పించే ప్రోగ్రామ్ నేర్పించడం వల్ల మనకి జాబ్ రాదు. కోర్ జావా నేర్చుకోవడం వల్ల ఫండమెంటల్స్ వస్తుంది. కానీ జాబ్లో సర్వై అవ్వడానికి జాబ్ వస్తే సరిపోదు కదా. జాబ్లో ఒక 20 years సర్వై అవ్వాలంటే ఇక్కడ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో నువ్వు చేసే ప్రాజెక్ట్స్ మీదే అది డిపెండెన్సీ ఉంటుంది అనమాట. సో అందుకని కోర్ జావా ఒకటే సరిపోదండి. ఫుల్ స్టాక్ జావాలో ఇప్పుడు ప్రెజెంట్ భూమి ఏంటంటే స్ప్రింగ్ బూట్ విత్ మైక్రో సర్వీసెస్ ఇంక్లూడింగ్ డిఎస్ఏ అండ్ జెన్ఏఐ. ఓకే, స్టార్టింగ్ మిస్టేక్స్ ఏముంటాయండి జావా నేర్చుకునే స్టూడెంట్స్లో? యా, యాక్చువల్లీ అంటే స్టూడెంట్స్కి నా సజెషన్ అండి. యాక్చువల్గా అంటే స్టూడెంట్స్కి ఒక సజెషన్ ఏంటంటే వాళ్ళు ఒక టైంని 8+8+8 కింద డివైడ్ చేసుకోవాలి. 8 hours ఫర్ స్లీప్, 8 hours ఫర్ ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. మనల్ని మించి ఇంకెవడో ఎంజాయ్ చేయకూడదు అన్నట్టు ఎంజాయ్ చేయాలి. 8 hours ఫర్ ప్రాక్టీస్. ఇది చాలా మంది మిస్ చేస్తున్నారు. కానీ అందరూ 16 hours ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ 8 hours నిద్రపోవట్లేదు, అక్కడ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ నా సజెషన్ ఏంటంటే దే నీడ్ టు డివైడ్. యాజ్ అ ఫ్రెషర్ ఎవరైనా ఎంజాయ్ చేయాలని ఉంటారు ఈ ఏజ్లో, 22-24 వాళ్ళు. సో నా సజెషన్ ఏంటంటే 8+8+ చేసి ఆ 8 hours-లో 4 hours క్లాస్ వినాలా, 4 hours ప్రాక్టీస్ చేయాలి. మోర్ దెన్ ఎనఫ్. వీఆర్ నాట్ గోయింగ్ టు బిల్డ్ రాకెట్ సైన్స్ హియర్. సో వీఆర్ జస్ట్ డూయింగ్ ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్, సింపుల్ ప్రాబ్లమ్స్ నుంచి ప్రాజెక్ట్స్ వరకు ఒక 6 months ట్రైనింగ్ తీసుకోవడం వల్ల చాలా ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. స్టార్టింగ్ సాలరీ ఎంత ఉంటుంది ఒకవేళ ఒక ఫ్రెషర్కి? ఎస్. సో ఇందాక మీకు చెప్పినట్టు జావా ఫుల్ స్టాక్ స్ప్రింగ్ బూట్ మైక్రో సర్వీసెస్ ఉన్నప్పుడు 4 to 6 lakhs ప్యాకేజెస్ ఉంటాయి. అదే డిఎస్ఏని అండ్ జెన్ఐని కూడా యాడ్ చేశారనుకోండి, మినిమం 8 to 10 ప్యాకేజెస్ కూడా వచ్చాయండి మన స్టూడెంట్స్లో. వన్ ఆఫ్ ద నేమ్ ఈస్ ప్రహషిత్. యాక్చువల్లీ హీ గాట్ ప్లేస్డ్ విత్ 8 lakhs with HighRadius is a company. So he got placed in that company. He is good at DSA and as well as GenAI. Yes. సో ఒక జావా ట్రైనర్గా మీ పాత్ర ఏమిటి? మీరు ఎంతమంది స్టూడెంట్స్కి ఇప్పటివరకు ట్రైన్ చేశారు? యా, యాక్చువల్గా నేను ఆల్మోస్ట్ 12 years in ఇండస్ట్రీ అండ్ ఐ వాజ్ ఎక్స్ ఒరాకిల్ ఆల్సో. సో ఐఎమ్ సన్ సర్టిఫైడ్ జావా ప్రోగ్రామర్. ఇప్పుడు దాన్ని OCA అండ్ OCP అంటున్నారు, ఒరాకిల్ సర్టిఫికేషన్ ఫర్ అసోసియేట్ అండ్ ఒరాకిల్ సర్టిఫైడ్ ప్రోగ్రామర్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ దీస్ 2 certificates యాక్చువల్లీ. అండ్ హియర్ ఒక ఫ్రెషర్కి ఏంటంటే ఫస్ట్ ఒక మిత్ ఉందండి, ఏంటంటే జావా అంటే అదొక సముద్రం, దాన్ని మేము ఈదలేమని. కానీ ఐ మేడ్ ఇట్ యాజ్ అ సింపుల్, జావా ఈజ్ సింపుల్ అని. సో ఎందుకంటే ఈవెన్ నాది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. జావా సింపుల్? Yes, of course. You can watch my channel actually. Okay. Java is simple by Srikanth అని ఉంటుంది Instagram page. So you just watch that and you will feel that without any doubt Java is simple. You will say after 1 hour after watching the reels you will say Java is simple without a doubt. ఎందుకంటే మనం ఏదన్నా ఒకటి డైరెక్ట్గా చెప్పేస్తున్నాం అనుకోండి, వాళ్ళకి అర్థం
అర్థం కాదు. దాన్ని రియల్ టైంతో కంపేర్ చేయాలి, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తీసుకురావాలి, రియల్ టైం ఎగ్జాంపుల్స్ని ఇన్వాల్వ్ చేయాలి. నేను చేసిన ప్రాజెక్ట్స్ని వీళ్ళకి ఏ కాన్సెప్ట్స్ని వై అంటే క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే నాకు ద వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుందంటే ఏ కాన్సెప్ట్స్ అయినా వై వీ నీడ్ టు లెర్న్, అసలు ఎందుకు నేర్చుకోవాలి, మనకేం పని లేదా అని చెప్పి స్టార్ట్ చేస్తా. తర్వాత వేర్ వీ నీడ్ టు యూజ్ దిస్ కాన్సెప్ట్ ఇన్ రియల్ టైం, దీన్ని మనం రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేస్తామని చెప్తా. దాని తర్వాత అసలు ఏంటి కాన్సెప్ట్ అని అప్పుడు చెప్తా. కానీ అందరూ వాట్ ఈస్ దట్ కాన్సెప్ట్ అని నేర్చుకుంటున్నారు చెప్తే వై వీ నీడ్ టు లెర్న్, వేర్ వీ నీడ్ టు యూజ్ దిస్ కాన్సెప్ట్ అని నేర్చుకోవట్లా. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మూవీస్తో లింక్ చేస్తున్నా. మన తెలుగు మూవీస్తో మొత్తం నా ఛానల్లో మీరు చూడొచ్చు, మొత్తం తెలుగు మూవీస్తో జావాని ఎలా చెప్పొచ్చు. సో దట్ ఈస్ వేర్ ఐ స్టార్టెడ్ జావా ఈజ్ సింపుల్ బై శ్రీకాంత్. ఎనీ ఎగ్జాంపుల్? ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక డైలాగ్ ఉంటుంది, చెప్పొచ్చు లేదో మరి తెలియదు. శివాజీ సినిమాలో నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుందని ఒక డైలాగ్ ఉంటుందండి. అంటే ఇక్కడ సింహం అనేది మనకి సింగిల్టన్ క్లాస్ లాగా ఎన్ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఒకటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. మరి ఒకటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది అంటే 100 రిక్వెస్ట్లు వచ్చినప్పుడు 100 ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే మెమరీ వేస్ట్ అయిపోద్ది. దానికోసం జావా వాడు ఒక కాన్సెప్ట్ని ఇచ్చాడు, దాన్ని మనం సింగిల్టన్ అని చెప్తాం. ఈ సింగిల్టన్ అనే కాన్సెప్ట్ చాలా మందికి అరే ఇది ఇంత కష్టం అని ఫీల్ అవుతారు, కానీ ఈ డైలాగ్ తర్వాత అందరూ చాలా ఈజీగా ఫీల్ అవుతారు. అది ఈగా సినిమాలో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే ప్రాబ్లమ్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ చాలా కష్టంగా ఉంటుంది అందరికి. కానీ ఈగా సినిమాలో సుదీప్ యాక్సిడెంట్ సీన్ అందరికీ గుర్తుంటుంది. సో యాక్సిడెంట్ సీన్ అప్పుడు సుదీప్ కారులో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అవుతుంది, ఈగ డిస్టర్బ్ చేస్తుంది. ఈగ డిస్టర్బ్ చేసే దీన్ని ఎక్సెప్షన్ అని చెప్పాం. మరి ఈ ఎక్సెప్షన్ అన్నప్పుడు అక్కడ సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల సుదీప్కి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోతాయి. ఈ ఎయిర్ బ్యాగ్స్ అనేది క్యాచ్ బ్లాక్ లాగా, అంటే ఒక ప్రాబ్లం వస్తే మనకి క్యాచ్ బ్లాక్ ఏం చేస్తుంది, సేవ్ చేస్తుంది. అక్కడ కోడ్ అనేది గ్రేస్ఫుల్ టర్మినేషన్ అవుతుంది. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ని ట్రై క్యాచ్ అంటే కార్ డ్రైవింగ్ని ట్రై అని, ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యేదాన్ని క్యాష్ బ్లాక్ అని చెప్పి ఇలా సినిమా డైలాగ్తో మీరు అది చూస్తే అసలు చాలా ఈజీగా మీకే కాన్సెప్ట్ అర్థమైపోతుంది అనమాట. ఇలా మొత్తం ఇప్పటిదాకా 11 వీడియోలు సినిమాస్తో లింక్ చేసాం. యా, కమింగ్ సూన్ వీఆర్ గోయింగ్ టు బిల్డ్ టోటల్ జావా ఫుల్ స్టాక్ విత్ తెలుగు మూవీస్ అనమాట. యా, సో అంటే తెలుగు మూవీస్కి చాలా మంది యూత్ ఖచ్చితంగా తెలుగు మూవీస్ చూస్తారు. సో మరి జావానే తెలుగు మూవీస్తో చెప్పేస్తే ఇంకెందుకు సింపుల్ అవ్వదండి. సో అందుకని సో అట్లా చెప్తున్నాం అనమాట. ఐ విల్ టెల్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. మీరు పోక్రీ సినిమా చూసే ఉంటారు ఖచ్చితంగా. అక్కడ పోక్రీ సినిమాలో ఫస్ట్ అంతా మహేష్ బాబు ఏంటంటే విలన్ లాగా కనిపిస్తాడు అందరికి. దీన్ని మనం హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్ అని చెప్తాం. కానీ చివరికి వచ్చేసరికి అసలు ఇంప్లిమెంటేషన్ ఏంటి, అతను పోలీసే కదా. సో అంటే దీన్నే మనం అబ్స్ట్రాక్షన్ అని చెప్తాం. అంటే హైడింగ్ ద రిక్వైర్డ్ ఫీచర్స్ అండ్ షోయింగ్ ద ఎసెన్షియల్ ఫీచర్స్ అనమాట. సో ఇలా కాన్సెప్ట్స్ని అంటే ఏ టాపిక్ కన్నా తీసుకోండి, దాన్ని మన రియల్ టైం ఎగ్జాంపుల్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నట్టు. అంటే జావా ఈజ్ కన్సిస్టెంట్ అని చెప్తా. మరి కన్సిస్టెంట్కి ఎగ్జాంపుల్ ఏంటి, విరాట్ కోహ్లీ అని చెప్తా. మరి విరాట్ కోహ్లీ ఎలా కన్సిస్టెంట్, ఒకరోజు 6లు కొట్టేలా, ఒకరోజు సెంచరీ కొట్టేసేలా, అలా సెంచరీలు కొడుతూ ఉన్నాడు కాబట్టి విరాట్ కోహ్లీని కన్సిస్టెంట్ చెప్పాం. లాస్ట్ 30 years నుంచి జావా ఈజ్ ద బెస్ట్ అండ్ ఇంకొక 30 years జావా ఉంటుంది వితౌట్ ఎ డౌట్. సో ఇదంతా ఓకే. సో ప్రాజెక్ట్స్ వరకు వచ్చేసరికి ఎలా ఉంటుంది? యా, యాక్చువల్లీ చాలా మంది ఒక 20-30 ప్రోగ్రామ్స్ ముక్కు మీద పెట్టేసుకొని కాలేజెస్లో నేర్చుకున్నట్టు ఒక 30 ప్రోగ్రామ్ నేర్చుకుంటే నాకు జాబ్ వచ్చేస్తుందని ఫీలింగ్లో ఉన్నారండి. జాబ్ వచ్చేస్తుందండి. ఒక 4 ప్రోగ్రామ్ నేర్చుకుని ఒక ప్రాజెక్ట్ని 5,000-6,000 పెట్టి కొనుక్కొని ఆ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే జాబ్ వచ్చేస్తుంది. కానీ సర్వైవల్ 6 నెలల తర్వాత ఇంటికి వచ్చేయాలి. 6 నెలల తర్వాత ఇంటికి రాకూడదు. ఒక 20 years ఐటీలో ఉండాలంటే ఈ 6 months ఖచ్చితంగా మినిమం 5 నుంచి 10 వరకు మీరు అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఈ కోర్స్ నేర్చుకున్నారో వాళ్ళు ప్రాజెక్ట్ చేయాలి. ప్రాజెక్ట్ అంటే మళ్ళీ వాళ్ళందరికీ ఒక మిత్ ఉంది మళ్ళీ ఏంటంటే అమ్మ ప్రాజెక్ట్ అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ చేయాలి, ఈ పెద్ద ప్రాజెక్ట్లో నేను మునిగి తేలాలని ఫీల్ అవుతారు. అలా కాదు. ప్రాజెక్ట్ అంటే ఫస్ట్ సింపుల్ కన్సోల్ బేస్డ్ అప్లికేషన్స్ చేసుకోవాలి. లైక్ క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్స్, నోట్ ప్యాడ్ ప్రోగ్రామ్స్, లైబ్రరీ మేనేజ్మెంట్ అని, లేకపోతే మన గేమ్స్ ఉంటాయి టిక్ టాక్ టో అని, మేము అలాంటి గేమ్స్ కూడా చేపిస్తాం మేము. టిక్ టాక్ టో ఒకటి, స్నేక్ అండ్ ల్యాడర్ అని, ఇవన్నీ మనకు తెలిసిందే. దాన్ని కోడింగ్ లో చేసి అప్పుడు మనం బిగ్ అప్లికేషన్స్ ని చేసేయాలి. అప్పుడు ఎలా చేస్తాం, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ని, లైక్ ఈ కామర్స్ అప్లికేషన్స్ ని, బ్యాంకింగ్ అప్లికేషన్స్ ని, ఇలా అప్లికేషన్స్ ని మినిమం 10 స్టూడెంట్స్ చేసి చేపిస్తున్నాం. అలా చేపించడం వల్ల స్టార్టింగ్ లోనే పెద్ద ప్రాజెక్టు, మినీ ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్టు 2 ప్రాజెక్టులు పెడతారు. అట్లా కాదు. కన్సోల్ బేస్డ్ ప్రాజెక్ట్స్, స్టాటిక్ వెబ్సైట్స్ అండ్ వెబ్ అప్లికేషన్స్, ఇలా మేము త్రీ వేస్లో ఇది చేసుకున్నాం, డిఫరెన్షియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, ఒకేసారి వచ్చేగానే వాళ్ళు పెద్ద ప్రాజెక్ట్ అని ఫీల్ అవ్వరు. చిన్న బిల్డ్ అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే చిన్నగా మనం బిల్డ్ చేస్తే అది రిజల్ట్ పెద్దగా వస్తుంది. ఒకేసారి పెద్ద బిల్డింగ్ కట్టేయాలంటే కష్టం. ఏదైనా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఫస్ట్ ప్రోగ్రామింగ్ ఉండాలి,
చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేయాలి, చిన్న ప్రాజెక్ట్స్ తర్వాత మేజర్ ప్రాజెక్ట్స్ చేసుకోవాలి. సో నేను రీసెంట్గా ఒక చిన్న అబ్బాయిని ఇంటర్వ్యూ చేసా. హీ వాజ్ 11 years అండ్ జావా, C++ వీటన్నింటిలో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అదరగొడతాడు. జావా ఈజ్ సింపుల్ యాజ్ ఇట్. 11 ఏళ్ళ అబ్బాయిది. సో అంటే డిగ్రీ కంటే స్కిల్స్ ముఖ్యం అనేది ఇక్కడ కనిపిస్తుంది. మీరేం చెప్తారు? యాక్చువల్గా డెమోకి వచ్చే స్టూడెంట్స్ చాలా మంది చెప్తారండి, నేను ట్రిపుల్ సార్, నేను మెకానికల్ సార్, నేను ఇది సార్, నేను అది సార్ అని చెప్తారు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా వాళ్ళని, డిడ్ యూ కంప్లీటెడ్ యువర్ 7th class? Yeah, seriously, I asked the same. Why? Because they completed EEE, mechanical and everyone. I asked one question. మీరు వన్ డే బ్యాటింగ్ చేసి ఎగ్జామ్ పాస్ అయినరా, లేకపోతే సంవత్సరం అంతా చదివి పాస్ అయినా అని అడుగుతా. అందరు చెప్పిండ్రు వన్ డే బ్యాటింగ్ చేసి పాస్ అయినామని. మరి వన్ డే బ్యాటింగ్ చేసి పాస్ అయినప్పుడు ఇప్పుడు బీటెక్లో నువ్వు ఏం చేసినాడు? మరి బీటెక్లో ఏం చేయలే. సో ఒక 7th class నాలెడ్జ్ నీకు ఎంత ఉంటుందో వాళ్ళు సిన్సియర్గా ఇందాక చెప్పినట్టు 8+8+8 చేస్తే మీరు 7th class కంప్లీట్ చేసినా మేము జావా టీచ్ చేస్తున్నాం. సో దట్ ఈస్ వేర్ 8 hours is mandate, right? సో అలా 7th class is more than enough to learn Java because Java is simple. ఓకే. Yes. సో ఫైనల్గా స్టూడెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? Yeah, practice makes man perfect and it's not about coding, it's about programming. So ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. అంటే ఒక సినిమా 3 గంటలు చూస్తాం, ఒక ఫ్రెండ్ ఫోన్ చేయగానే అరే ఆగ్రమ్మ సినిమాలో మధ్యలో ఉన్నామని చెప్తారు. అదే ఒక ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఆగ్రా నేను కూడా వస్తున్నాను షట్ డౌన్ చేస్తారు. అది చేయకూడదు. మీ మొబైల్ని 8 hours స్విచ్ ఆఫ్ చేసి నిజంగానే ఒక కెరియర్ వైపు ముందుకు వెళ్ళాలనుకుంటే, అంటే మీ ఫ్యామిలీ, అంటే నేను నమ్ముతాను, అంటే చాలా మంది వచ్చేసి మాకు 8,000 మంత్లీ అంటే ఇంట్లో వాళ్ళు 8,000 పంపిస్తారండి, 8 నుంచి 10,000 పంపిస్తారు. చాలా మంది అరే సార్ మాకు శాలరీస్ లేవు కదా, మాకు శాలరీస్ పడట్లేదు సార్ అంటే చాలా మందికి డబ్బులకి ఇంట్లో వాళ్ళు పంపిస్తారండి. ఇప్పుడు అంటే శాలరీ వాళ్ళకి నెలకి 10,000 వస్తుందని వాళ్ళకి అర్థం కావట్లా. వాళ్ళకి ఆ 10,000 శాలరీ ఎవ్రీ మంత్ వాళ్ళు చదువుకోవడానికి కూడా వస్తుందని వాళ్ళు ఫీల్ అయితే, అది ఏ స్టూడెంట్ అయినా ఈజీగా ఆ 8 hours కష్టపడడానికి ట్రై చేస్తే, నేను చెప్పినట్టు 8+8+8ని వాళ్ళు సిన్సియర్గా తీసుకుంటే 6 monthsలో కెరియర్ చేంజ్ అవడంలో అసలు ఎటువంటి డౌట్ లేదు. అది జావా అయినా, పైథాన్ అయినా, ఏ అయినా, డెవాప్స్ అయినా, ఎనీథింగ్ దే నీడ్ టు ఫిక్స్. స్టూడెంట్స్ నీడ్ టు బి ఫిక్స్ దాట్ 8 hours దే నీడ్ టు ప్రిపేర్ ఫర్ ఐటీ. అంటే ఐటీ సైడ్ ఎవరైనా రావచ్చు, 8 hours వాళ్ళు టైం ఇవ్వగలిగితే. ఆ టైం ఇవ్వలేకపోతే దిస్ ఈజ్ నాట్ ఫర్ దేర్ కప్ ఆఫ్ టీ. సో చాలా మంది స్టూడెంట్స్ నాన్ ఐటీ సైడ్ వెళ్ళిపోతా అంటుంటారు, ఎందుకంటే ది నెవర్ ట్రైడ్ 8 hours. దట్ ఈస్ ద ట్రూత్. బ్రో, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్.